హైదరాబాద్ లో తెల్లవారుజామున మదీనా దగ్గర పెద్ద ఎత్తున మంటలు లేచి నేను అనుకుంటా 40-50 ఎక్కువనే 50-60 షాపులు తగలబడిపోయాయి. పొద్దున్న 9 గంటలకు ఫైర్ ఇంజన్ వారికి చెప్పడం, అది రాత్రి ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఆ మంటలతోటి ఫైర్ ఇంజన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు వచ్చి పాపం అన్ని దగ్గరికి వెళ్ళి ఇది ఫైర్ ఇంజన్ ఆఫీసులకి బండ్లు వచ్చి దాన్ని ఆర్పడం జరిగింది. లక్కీ ఏంటంటే రాత్రి జరిగింది, అదే పొద్దున జరిగి ఉంటే ప్రాణహాని జరిగేది అనేది నా ఉద్దేశం. గతంలో ఒక 10 ఇయర్స్ 10 నెలల క్రితమో 1 ఇయర్ క్రితమో గుల్జార్ హౌస్ దగ్గర కూడా ఇదే సంఘటన జరిగింది. రాత్రి షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు వేస్తే 11 మందో 10 మంది ప్రాణహాని అయ్యింది. నా ఉద్దేశంలో నేను ఇప్పుడు తెలిసిన తర్వాత నేను అక్కడికి పోవడం జరిగింది. కానీ దీనికి కారణం ఒకటే, ఎప్పుడో అంటే నేను 40 ఏళ్ల కిందనో 50 ఏళ్ల కింద పెట్టినటువంటి వైర్లు, ఎలక్ట్రిక్ వైర్లు అవే ఉన్నాయి కాబట్టి దానివల్లనే ఇవాళ మంటలు వస్తున్నాయి, మంది చనిపోతాం, ప్రాణహానితో పాటు ఇవాళ లక్కీ ప్రాణహాని జరగలే కానీ వాళ్ళకు పూర్తి లక్షల రూపాయల వర్తు బట్టలన్నీ కాలిపోయినాయి, ఏ ఒక్క బట్ట మిగిలలే. దీనికి నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, బట్టి విక్రమార్క గారు ఆయన పవర్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి అందరికీ ఆదేశాలు ఇచ్చి ఎప్పుడో పెట్టినాయి ఆ కరెంటు వైర్లు, కొత్త వైర్లు పెట్టుకుంటే ఇలాంటి హాని జరగదనేది నా ఉద్దేశం. ఎందుకంటే మళ్ళా జరగవచ్చు, ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి, రాత్రంతా ఎండలు, దానివల్ల షార్ట్ సర్క్యూట్, దీనివల్ల నష్టం జరుగుతుంది, కాలిపోవడం జరుగుతుంది. కాబట్టి అందరి వ్యాపారస్తులకు కూడా పర్సనల్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఓల్డెస్ట్ షాపులు అవి మదీనా దగ్గర అంటే అప్పుడు నిజాం పీరియడ్ లో ఎప్పుడు కట్టుకున్నారో తెలియదు, నిజాం ఉన్నప్పటి కరెంట్ ఉండొచ్చు, వైర్లు ఉండొచ్చు. ఆ వైర్లు కొత్త వైర్లు పెట్టుకుంటే ఫ్యూచర్ లో కొత్త సర్క్యూట్లు వైర్లు తీసేస్తే, పాతవి తీసేసి కొత్తవి పెడితే తప్పనిసరిగా ఇక ముందు ఇలాంటి ఫైర్ జరగదు, మంటలు జరిగాయి, ప్రాణహాని జరగదు, ఆస్తి నష్టం జరగదని నేను తప్పనిసరిగా బట్టి విక్రమార్కర్కి ఒక లెటర్ రాస్తాను. అందరు వ్యాపారస్తులు కూడా ఉడతాభక్తి కాదు, యుద్ధ ప్రాతిపదికంగా కరెంటు వైర్లు కొత్త వేసుకుంటే ఫ్యూచర్ లో జరగదు, దీనివల్ల మళ్ళా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 10 నెలల తర్వాత అక్కడ ప్రాణ నష్టం అయింది గుల్జార్ హౌస్ దగ్గర, ఇక్కడనేమో ప్రాణ నష్టం రాత్రి జరిగింది, అదే పొద్దున కూడా జరిగితే అందులో ఎంతమంది పనిచేసే వాళ్ళందరూ కూడా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఆయన తప్పనిసరిగా వ్యాపారస్తులందరినీ పిలిచి చూడ, ఈ ఓల్డ్ ఏరియాలో పాత పట్టణంలో ఎప్పుడో పెట్టినటువంటి కరెంటు వైర్లు ఉన్నాయి, అవి అక్కడక్కడ మరి దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కాబట్టి దీనివల్ల మీరు కొత్త వైర్లు ఏమైతుంది, ఎక్కువ అంటే 50,000 లక్ష కంటే ఎక్కువ కాదు, కొత్త వైర్లు వేసేసుకుంటే ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటన జరగలేదని నేను ఇక్కడ పోయి వచ్చిన. కాబట్టి తప్పనిసరిగా మళ్ళా పాత పట్టణంలో ఈ ఫైర్ జరగకుండా, ఈ మంటలు జరగకుండా, ప్రాణహాని జరగకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు కూడా ముందుకొచ్చి కొత్త వైర్లు వేయించుకుంటే, కొత్తది వేస్తే దానివల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి అనేది నా ఉద్దేశం. దానికి పవర్ మినిస్టర్ గారు కొంచెం శ్రద్ధ తీసుకొని వ్యాపారస్తులందరినీ పిలిచి చూడండి, ఓల్డ్ సిటీలో ఏ షాప్స్ ఉన్నాయో వాళ్ళంతా కొత్త వైర్లు వేసుకుంటే ఫర్దర్ గా మీకు డ్యామేజ్ జరగదు, దానివల్ల ప్రాణహాని జరుగుతుందని చెప్పగలిగితే కొంత సిటీలో ఇలాంటి సంఘటనలు జరగబోకుండా చూడాలంటే అది ముఖ్యంగా పవర్ మినిస్టర్ కొంచెం శ్రద్ధ తీసుకొని అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి అందరికీ సలహాలు ఇస్తే వాళ్ళు తప్పనిసరిగా పెట్టుకుంటారు. దాని తర్వాత ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరిగాయి. కొందరికి ఉన్నాయి, ఏది ఇన్సూరెన్స్ ఉంది, కొందరికి లేవు. ఆ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళ కంటే అందులో కొంత డబ్బు వస్తుంది, కానీ ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొందరు, కనుక వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి నేను
బట్టి విక్రమార్క గారికి ఉత్తరం రాస్తున్నా. మన సిటీలో ఇలాంటి సంఘటన జరుగుతుంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఏదైతే చార్మినార్ చూడాలని మరి వాళ్ళందరూ వస్తుంటారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే కొంత వ్యాపారం కూడా తగ్గుతుంది, మీకే లాభం అవుతుందని మనకి నచ్చజెప్పాలనేది నా ఉద్దేశం. ఏదైనా ప్రాణ నష్టం జరగలే, ఆస్తి నష్టం అయితే అన్ని బట్టల షాపులన్నీ పూర్తిగా ఒక్క ఇంచు కూడా మిగిలలే. అన్ని ఎన్నో ఫైర్ ఇంజన్లు ఎన్నో పెట్టి దాని మంటలైతే ఆర్పిండ్రు. దీని మీద డిప్యూటీ సీఎం గారు కొంచెం శ్రద్ధ వహించాలి. ఇక ముందు ఇలాంటి సంఘటన జరగొద్దంటే న్యూ వైర్, ఎలక్ట్రిక్ వైర్ ఫిట్ చేసుకుంటే కొంత నష్టం జరగదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.